నమస్తే, నేను మీ తేజ. మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి మంగ్లీ పైన ఇప్పటివరకు చాలా మంది ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. కానీ ఎవరు కూడా పక్కగా ప్రూఫ్స్ అయితే చూపించలేకున్నారు. ఈ రోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో అయితే మాత్రం గిరిజన నాయకులు చాలా మంది కొన్ని ప్రూఫ్స్ తో మీ ముందుకు వచ్చామంటూ కూడా ఈ రోజు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అశోక్ రాథోడ్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. చాలా ప్రూఫ్స్ అన్ని కూడా మేము తీసుకొచ్చి పెట్టాం అంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక్క కేసు కూడా మంగ్లీ గారి పైన పెట్టలేకున్నారు. సో ఆయనతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రూఫ్స్ తో మీరు ముందుకు వచ్చారు. సిఐడి కేసు అంటున్నారు, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు అంటున్నారు. కానీ మంగ్లీ గారి పైన ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా నమోదవ్వాలి మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి. మంగ్లీ గారి పైన కేసు ఫైల్ అవ్వలేదు, ఓకే. కానీ మంగ్లీ గారి పైన ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో అందుకే మేమేం చేసామంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో దీంట్లో వెనకాలంతా రీసెర్చ్ చేసి ఒక 20 రోజుల నుంచి బాగా రీసెర్చ్ చేసి తండాలలో వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి ఇక్కడ ఏముందనేది దీంట్లో రీసెర్చ్ చేసిన తర్వాత మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్ లో అయితే తను పని చేస్తుందో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఆ స్థాయికి ఎదిగింది కదా, ఆ డిపార్ట్మెంట్ లో ఈమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇది నిగ్గు తేల్చే వరకు, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు, దీంట్లో కడిగిన ముత్యం లాగా బయటికి వచ్చేంత వరకు మీరు ఎటువంటి సినిమా అవకాశాలు కానీ ఈవెంట్లు ఇవ్వద్దని ఈరోజు మా బాధితుడు కూడా ఆమెకు ఒకవేళ సినిమా అవకాశాలు ఇస్తే ఏదైనా ఈవెంట్లు వస్తే ప్రొడ్యూసర్ ఇంటి ముందు పోయి మేము ధర్నాలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పోలీస్ కేసు పెట్టొచ్చుగా ముందు. అతను మంగ్లీ వల్ల బాధితుడిని అయి ఉంటే పోలీసులు ఎందుకు, మరి చట్టం ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? ఇదే క్లారిటీ ఇస్తా. నేను నీకు ఇచ్చా, ఓకే, నువ్వు మీ ఓనర్ చెప్పుకున్నావు, ఓకే, నువ్వు నాకే తెలుసు. కానీ మీరిద్దరు కలిసి పని చేస్తున్నారని నాకు తెలియదు కదా. ఈరోజు బాధితులు అనేది వచ్చారు కదా, బాధితులు ఏం చెప్తున్నారు, మాకు ప్రతిరోజు ఒక వారం రోజులు 10 రోజులు తర్వాత వచ్చి మధు యొక్క ముఖ్య అనుచరుడు రమేష్ ఏం చెప్పిండు, మంగ్లీ గారు స్వయంగా రాత్రి ఈవినింగ్ 6 గంటలకు వచ్చింది, ఆఫీస్కి వచ్చింది, బ్యాగ్ తీసుకొని పోయింది. తర్వాత నేను పోయి ఇంటికి డైరెక్ట్ పోయి ఇచ్చొచ్చా, అక్క ఒక ఫోటో అంటే ప్రోగ్రామ్ లో ఫోటో దిగాలి, ఇంటికాడ దిగొద్దు అని చెప్తే అదే మీ వాడు ఫోటో దిగుతా అంటుండు, ఇది ఇబ్బంది అవుతుంది మనకి ఎప్పుడైనా అని చెప్పేసి మధు ఫోన్ చేసి రమేష్ కి క్లాస్ పీకడం జరిగింది. నువ్వు అట్లా చేయొద్దు, నీకు ముందు అన్ని తెలుస్తాయి, మేమంతా కలిసి పని చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు నువ్వు మధును ముందలుంచి నువ్వు బిజినెస్ చేస్తున్నావా? చెప్పాలి కదా. నువ్వు డే 1 నీకే క్లారిటీ లేదు కదా, నీ క్లారిటీ లేదు. డే 1 లో ఏం చెప్పినావు, నాకు మధు ఎటువంటి సంబంధం లేదు, ఏదో మా ప్రోగ్రామ్ అన్నావు, పోయిందన్నావు. డే 2 ఏమన్నావు, నాకు మధుకు మా తమ్మునికి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పినావు. నిన్న ఏమన్నా, నీ మైక్రో ఫైనాన్స్ లో బాధితులు అన్యాయం జరిగిందని చెప్పేసి అన్నావు. ఇది ఎట్లా తెలుసు నీకు? చెప్పు, ఇది ఎట్లా తెలుసు నీకు? నాకు సంబంధం లేదన్నావు. అంటే గత కొన్ని రోజుల నుంచి ఆమె చూస్తుంది అనుకోవచ్చుగా, ఏది ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులు రోడ్ల పైకి రావడం, మాట్లాడడం, ఆ రకంగా ఆమె వ్యాఖ్యలు చేస్తుంది అనుకోవచ్చుగా. అది ఆరోపణలే అనుకోవచ్చు కదా. నువ్వు ఇప్పుడు అది కూడా ఆరోపణలే అనుకోవచ్చు కదా, అది కూడా ఆరోపణలు అనుకోవచ్చు కదా. నువ్వు అన్యాయం జరిగిందని నువ్వు ఎట్లా అంటున్నావు? ఇప్పుడు నువ్వు క్లారిటీకి వచ్చినావు కదా. ఈ రోజు ఎందుకు వచ్చింది, రమేష్ బయటికి వచ్చిండు, రమేష్ నిజాలు చెప్తున్నాడు, రమేష్ బయటకు వచ్చి ఆధారాలన్నీ బయట పెడుతుండు. కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలరా పేదలు. అదే నేను ఏమంటున్నా అంటే సిబిఐకి ఒక కంప్లైంట్ ఇద్దాం. మేము మీడియా ముఖ్యంగా సిబిఐ దగ్గరికి వెళ్ళే సమయాన్ని మేము ఇస్తాం, ఓకే. మా బాధితులు ఇందాక చెప్పారు కదా, మీ ఛానల్లో కూడా కవరేజ్ చేసుకున్నారు కదా, సిఐడి ఆఫీసులో కంప్లైంట్ చేసి 100 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నామన్నా, కనీసం మా ఆధారాలు కూడా తీసుకుంటలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పేసి. అందుకే ఇప్పుడు సిబిఐకి వెళ్దాము. సిబిఐకి వెళ్ళేటప్పుడు మంగ్లీ గారిని కూడా ఆహ్వానిస్తాం మేము. మంగ్లీ గారు, మీపై ఆరోపణలు వస్తున్నాయి, మీరు కడిగిన ముత్యంలా బయటికి రండి. మీరు దేశ స్థాయికి ఈరోజు పాటలు పాడేంత గొప్ప స్థాయికి ఎదిగిరు. కానీ నువ్వు పేద ప్రజల పొట్టన కొట్టి, నువ్వు మధు గారిని ముందల పెట్టుకొని, నువ్వు ఫ్యామిలీలో కలుపుకొని నువ్వు బిజినెస్ చేసుకున్న సంగతి బయటపడ్డది. నువ్వు ఎందుకు బద్నాం పడతావు? నువ్వు మాతో రా, సిబిఐలో కంప్లైంట్ చేద్దాం, మధు గారి పైన కంప్లైంట్ చేద్దాం. నువ్వు 3 రోజుల సోషల్ మీడియాలో ఏదో కామెంట్ చేస్తేనే 3 రోజులు అరెస్ట్ చేపించినావు. మరి ఇది ఆరోపణలు కావంటావన్నా? ఇవి అవార్డ్సా? ఎందుకు మధు పైన కంప్లైంట్ చేయడం లేదు? మరి ఇది ఎందుకు అడుగుతలేరు మీరు మంగ్లీ గారి పై కేసు లేదన్నావు, నీ పైన ఆరోపణలు ఇస్తా కదన్నా, మీ పైన నేను ఆరోపణలు ఇస్తా. మంగ్లీ గారి పైన కేసు లేదని నేనే చెప్తున్నా. బాధితులతో మీరెందుకు కేసు పెట్టించట్లా? ఇప్పుడు మీరు ఎంతమందిని, సుమారు నాకు తెలిసి మీరు ఒక 100కు పైగా బాధితుల్ని కలిశారు, మీ లీడర్స్.
ఆ 100 మంది బాధితుల్లో కూడా ఎక్కువగా ఉన్నది బంజారా పెట్టలే, గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. మరి ఆ బాధితులతో కలిసి మీరు ఎందుకు కేసు పెట్టించట్లా? ఇప్పుడు వారు చెప్పింది మీరు విన్నారు కదా ఇందాక. మేము భయపడుతున్నాము, మా డబ్బులు కష్టపడ్డాము, జీవితాన్ని ధారపోసినాము, పిల్లల పెళ్లి చదివిస్తలేము, పిల్లల పెళ్లిళ్ళు చేపిస్తలేము, భూములు అమ్ముకున్నాము, లోన్లు కట్టకపోతే ఇంటికి తాళం వేస్తున్నారు, దోస్తుల దగ్గర నుంచి తీసుకొచ్చినాం, మా చుట్టాల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాం, మీ కిడ్నీలు అమ్మి మా కాళ్ళతో సంబంధం లేని అంటున్నారు. వీళ్ళేమో కేసు పెడితే మీకు అవి కూడా రానంటారు. ఈ రోజు కేసు పెడితేమో ఇట్లా అంటున్నారు. మరి ఏం చేయమంటారు నా పేదలని? ఈ రోజు మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇదే మీడియా మా పేద ప్రజల పక్షాన ఉంది కాబట్టి ఈ రోజు 10 మంది బాధితులు మా దగ్గరకు వచ్చారు. 100 మంది బాధితులు ఏడుస్తున్నారు అన్న. 100% ఉన్నారు, వేల మందిలో వేలలో ఉన్నారు. వీళ్ళంతా బాధితులు ఆశపడుతున్నారు. మనిషికి ఆశపడడం కూడా తప్పే అంటారా? ఆశపడి డబ్బులు ఇవ్వడం కూడా తప్పే అంటారా? ఆశపడడం వద్దా? నువ్వు ఈ విధంగా మోసం చేస్తావు, మధు గాని ముందర పెట్టుకొని నువ్వు ఈ విధంగా బిజినెస్ ఆడతావని మేము అనుకోలేదు కదా ఎప్పుడు. కాబట్టి సిబిఐకి దగ్గరికి వెళ్దాం, కంప్లైంట్ ఇద్దాం. మంగ్లీ గారు మీరే రండి, మీతో కలిసి మంగ్లీ గారిని రమ్మంటున్నారు. ఎస్, మాతో కలిసి మంగ్లీ గారిని రండి, మేము ఆహ్వానిస్తాం. మేము పూలలో పెట్టుకుంటాం మంగ్లీ గారిని. మంగ్లీ గారు కడిగిన ముత్యాల బయటపడితే అదే రోజు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగ్లీ గారికి పాలాభిషేకం చేస్తా. నువ్వు నిరూపించుకోగలుగుతావా నేను కడిగిన ముత్యాల బయటికి వస్తా అని చెప్పేసి సవాల్ విసురు. లేకపోతే ఈ రోజు మా రెడ్ టీవీకి రా, డిబేట్ కి నేను కూర్చుంటా, మా బాధితులను తీసుకొని వస్తా. నువ్వు ఏ అడ్వకేట్లను పిలుచుకొని వస్తావురా? నువ్వు మోసం చేసిందే కాక ఈ రోజు అన్యాయం అయిపోయిందని చెప్పడం కూడా నీ బాధ్యతేనా? మరి డబ్బులు తెచ్చి పెట్టమ్మా తల్లి. ఇక్కడ కంప్లైంట్ ఇయ్యలేరన్నా, తిరగలేరన్నా, కోట్ల చుట్టూ 10 సంవత్సరాలు చచ్చిపోతురన్న బాధితులు, ప్రాణాల ఐసీలో ఉన్నారన్నా. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జైల్లో పోయిన తర్వాత మంగ్లీ గారి పేరు వాడి మళ్ళీ డబ్బులు వసూలు చేసింది కదా. వసూలు చేసింది బ్యాగులు పూంటలు పోయింది, వాస్తవం కదా? బాధితుడు చెప్తుంది కదా అన్న. ఇన్ని రోజులు మేము చెప్తే మీరు నమ్మలేదు, ఇప్పుడు బాధితుడు వచ్చినాక కూడా నమ్మలేరా? ఏం చేయాలి ఇప్పుడు? అందుకే నిజానికి పౌరుషం ఎక్కువ, అబద్ధాలు మాట్లాడిపించే వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ. మంగ్లీ గారు ఇప్పుడు మీతో కలిసి రావాలి, బాధితుల పక్షాన మాట్లాడడానికి, పోరాడడానికి, కంప్లైంట్ చేయడానికి, అది కూడా రమావత్ మధు పైన. ఎస్, నేనేమంటున్నా అంటే ఈ యొక్క సెక్షన్ ని, ఈ యొక్క ఇష్యూని ఫుల్ స్టాప్ పెడదాం, చట్టానికి ఇచ్చేద్దాం. ఓకే, చట్టం పైన నీ పైన నా పైన గౌరవం ఉంది కదా. నువ్వు వేసేటప్పుడు నువ్వు ప్రమాణం చేసి, నువ్వు కట్టించిన హనుమంతుని మీద ప్రమాణం వేసి, నేను దీంట్లో ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యను అని ప్రమాణం చేసి, నువ్వు మనం అందరం కలిసి, బాధితులందరం కలిసి సిబిఐకి కంప్లైంట్ ఇద్దాం. తర్వాత చట్టం చూసుకుంటుంది, చట్టం పైన గౌరవం ఉంటుంది. కానీ ఇక్కడ కండిషన్ ఈజ్ అప్లై. బయటికి రావట్లేదే, మరి ఏం చేద్దాం? వచ్చే వరకు గుంజుదాం.